సమావేశాలకు హాజరవుతున్నారు. వర్షాకాలం కారణంగా వాతావరణం బయట కూల్గా ఉన్న ఏపీ అసెంబ్లీ మాత్రం ప్రతిరోజు హీట్ పుట్టిస్తోంది. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాటల యుద్ధానికి అసెంబ్లీ వేదికవుతోంది. ఇంత హడావుడిలో కూడా ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. చంద్రబాబు కూడా గంటా గైర్హాజరుపై మౌనం వహించారు. దీంతో అతి కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు గంటా ఎందుకు గైర్హాజరవుతున్నారనే అంశం టీడీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో సైతం చర్చనీయాంశమైంది. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన గంటా శ్రీనివాస్ 99 ఎన్నికల్లో మొదటిసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004లో ఇదే టీడీపీ నుంచి చోడవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో తెరపైకొచ్చిన సమయంలో గంటా శ్రీనివాస్ ప్రజారాజ్యం జెండా కప్పుకుని అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గంటాకు పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశాక కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గంటా మరోసారి ఎమ్మెల్యే అయి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో గంటా వైజాగ్ నార్త్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రావడం తప్పించి తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు గంటా వరుసగా గైర్హాజరవుతున్నారు. గంటా అసెంబ్లీకి రాకపోవడంపై మొదట్లో మీడియా ప్రశ్నించినప్పుడు తన మనవడి పుట్టినరోజంటూ గంటా చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత సమావేశాలకు కూడా గంటా రాకపోవటానికి పలు కారణాలే ఉన్నాయంటున్నారు. అందులో మొదటి కారణం తాను వైసీపీలోకి వెళతారనే ప్రచారం జరగడమే అంటున్నారు. గంటా స్వయంగా తాను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, చంద్రబాబుకు అండగా ఉంటారని ప్రకటించినా ఆయనపై ఈ ప్రచారం ఆగటం లేదు. సొంత పార్టీ నేతలే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించిన గంటా కావాలనే అసెంబ్లీ సమావేశాలు అవాయిడ్ చేస్తున్నారంటున్నారు. గంటా అసెంబ్లీకి రాకపోవటానికి మరో ముఖ్య కారణం ఒకప్పటి ఆయన అనుచరుడిగా పేరున్న అవంతి శ్రీనివాసే అంటున్నారు. గంటా అనుచరుడిగానే రాజకీయ జీవితం ప్రారంభించిన అవంతి గంటాతో పాటే తాను కూడా పలు పార్టీలు తిరుగుతూ వచ్చారు. రాష్ట్రం విడిపోయాక జరిగిన ఎన్నికల్లో అవంతి టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భీమిలి సీటు విషయంలో అవంతికి గంటాకు మధ్య విభేదాలు తెరమీదకొచ్చాయి. తన స్నేహితుడి కోసం తాను భీమిలి సీటు త్యాగం చేస్తానని గంటా ప్రకటించిన అవంతి మాత్రం వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ క్రమంలో జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. భీమిలి నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో అవంతి మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు తన అనుచరుడు మంత్రిగా ఉంటే తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇబ్బంది కాబట్టే గంటా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారనే వార్తలొస్తున్నాయి.